కలిగితే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానకరమైన జీవితం ప్రభు దయచేస్తాడు. మాట్లాడేదానికి నిదానిస్తే, మాట్లాడేదానికి నీకు ఓపికంటే ప్రభు ఏం చేస్తాడంటే సమాధానం కలుగు చేస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు, విశ్రాంతిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. అందులో నీకు ఓపిక లేదు అనుకో, ఏం జరుగుద్ది? నువ్వు మాట్లాడే మాటలను బట్టి బైబిల్లో ఏమని తెలిసిన, ఆయన నోరు తెరిచి ఈలాగు మాటలాడసాగినని ఉంది. ఎవరు? యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం మొట్టమొదట్లో 2వ వచనం ఉంటుంది. అంటే ఆయన యొద్దకు అనేకులు రాగా ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగినని ఉంది. నోరు తెరవకపోతే మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడలేరు. నోరు తెరిస్తేనే మాట్లాడగలరు. నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు నోరు తెరవాలి. నోరు తెరవకుండా ఎవరు మాట్లాడలేరు. యేసు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడారు. ఏం మాట్లాడారు? సత్యం మాట్లాడారు. ఏం మాట్లాడారు? వాస్తవాన్ని బోధించాడు. ఆయన ఏం మాట్లాడారు? దయగలిగిన మాటలు మాట్లాడారు. ఆయన ఏం మాటలు మాట్లాడారు? ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకొనగలిగిన మాటలు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? ఆయన ఏం బోధించారు? ఒక వ్యక్తి బాగుపడగలిగిన మాటలు, ఒక వ్యక్తి దీవించబడగలిగిన మాటలు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడగలిగిన మాటలు యేసు ప్రభు మాట్లాడారు. ఒక వ్యక్తికి నిరీక్షణ కలుగు చేయగలిగిన మాటలు, ఒక వ్యక్తిని సరి చేయగలిగిన మాటలు ప్రభు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నోరు తెరిచి మాట్లాడగలిగితే అలాంటి మాటలు మాట్లాడితే మంచిదే. ఒకరిని ఆదరించగలిగిన మాటలు, ఒకరిని ఓదార్చగలిగిన మాటలు, ఒకరిని లేవనెత్తగలిగిన మాటలు, ఒకరిని బాగు చేయగలిగిన మాటలు, ఒకరిని సరి చేయగలిగిన మాటలు, ఒకరు యేసు ప్రభుని విశ్వసించగలిగేటట్లు చెప్పగలిగే ఆ మాటలు మాట్లాడితే పర్వాలే. ఏమండి, కొంతమంది చూడండి మాట్లాడుతూనే ఉంటారు. బైబిల్ ఏమని తెలిసిన, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారమైన మాటలు, విస్తారమైన ప్రార్థన చేయమని చెప్పండి, చేయరు. విస్తారంగా బైబిల్ చదవమని చెప్పండి, చదవరు. విస్తారంగా మాట్లాడమని చెప్పండి, పక్కింటి వాళ్ళతో మాట్లాడతారు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడతారు, వెనకింటి వాళ్ళతో మాట్లాడతారు. ఎక్కడ టైం దొరికితే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఏది మామూలుగా మాట్లాడింది కాకుండా మరలా ఫోన్ ఒకటి పెట్టుకొని వ్యవహారం చేస్తూనే ఉంటారు. 24 hours మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటలు. ఏమండి, అంతగా ప్రార్థన చేయమని చెప్పండి, అస్సలు నడవడమే లేదన్న. ప్రార్థన నడవడమే లే. మరి మాట్లాడేదానికి నడుస్తుందా? ఏమండి, పోసుకోలు కబుర్లు మాట్లాడేదానికి నడుస్తుందా? పోసుకోలు కబుర్లు మాట్లాడేదానికి సమయం ఉంటుందా? అవి చూడండి నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి మాటలు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. దరిద్రపు మాటలు, ఎందుకు పనికిరాని మాటలు, ప్రయోజనం లేని మాటలు. ఏమండి, ఒకరిని కించపరిచే మాటలు, ఒకరిని అధైర్యపరిచే మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, ప్రయోజనం లేనివి, పనికిరానివి, ఎందుకు పనికిరాని మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్టుగా ప్రాకుతూ ఉంటాయంట. అలాంటివన్నీ మాట్లాడి నువ్వేం చేస్తావు తెలిసిన, విస్తారమైన మాటలు ఏముంటుందంట, దోషం ఉంటే ఆ దోషాన్ని మూట కట్టుకొని మెళ్ళ వేసుకుంటా ఉన్నావు. మాట్లాడి మెళ్ళ వేసుకుంటా ఉన్నావు. బైబిల్లో ఉంది కదండి, యోబు అంటాడు, నా అతిక్రమములు సంచిలో వేసి ముద్రించి ఉన్నావు. చూడండి ఆ మాట, 14వ అధ్యాయమా, యోబు
14 చూడండి, 17. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును, చదవండి అందరూ చదవండి. నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును ఏం చేశాడంట ఆయన? భద్రంగా ఉంచాడంట. నీ మెడకు ఒక సంచి వేసి ఆ సంచిలో నీ అతిక్రమం వేసి ముద్రేస్తా ఉన్నాడు. నువ్వు చేసిన దోషమంతా ఏమండి అందులో వేయడం ముద్రేయడం, అందులో వేయడం ముద్రేయడం, అందులో వేయడం ముద్రేయడం, భద్రంగా పెడతాడంట దేవుడు. విస్తారమైన మాటలు మాట్లాడి 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 జీవితం సర్వనాశనం చేసుకుంటా ఉన్నావు. కుటుంబాన్ని ఆర్పుకుంటా ఉన్నావు. ఉన్న ఉద్యోగం పాడు చేసుకుంటా ఉన్నావు. ఆ చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ముందే నువ్వు మాట్లాడే మాటలు ఏం చేస్తున్నాయంటే అవి కూడా దూరం అయిపోతా ఉన్నాయి. నీకున్న ఉద్యోగం దూరం అయిపోతుంది, వ్యాపారం దూరం అయిపోతూ ఉంది, చేతి పని దూరం అయిపోతూ ఉంది, కూలి పని దూరం అయిపోతూ ఉంది, అన్నీ దూరం అయిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు అంటారే వాడు వాగుడుగాడన్నా అని. వాడు ఊరికే వాగుతూ ఉంటాడన్నా, వాగి 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 జీవితం పాడు చేసుకుంటూ ఉంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఆ దోషం ఎక్కడికి పోదు, నీ మెడలోనే సంచేసి అందులో పెడతాడు దేవుడు. భద్రం చేసి కూడా పెడతాడు. ముద్ర కూడా వేసాడు, ముద్రించి ఉన్నావు అని ముద్ర కూడా వేసి పెడతాడు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ముందు వెనక, పెద్ద చిన్న, గురువు, దైవం, ఇది మాట్లాడాల్సిందేనా, మాట్లాడకూడదా, ఇది నేను మాట్లాడాల్సిందేనా, నేను మాట్లాడకూడదా అనేది ఆలోచన చేసుకొని ముందుకు అడుగు వేయగలగాలి. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. నా నోరు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అంటే నీ ఇష్టమే, నీ నోరే నీ ఇష్టమే. మాట్లాడి 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 కూర్చుకో. ఏంటది? దోషం కూర్చుకో. దోషం రోజు రోజుకి పెంచుకుంటా ఉండు. అర్థమవుతుందా? తెలిసింది మాట్లాడుతుంటేవి, తెలియంది మాట్లాడుతుంటేవి. ఏమండి, నీకు తెలియకపోయినా ఎవడో చెప్పాడని మాట్లాడుతూనే ఉంటేవి. నువ్వు నిజమేమైనా తెలుసుకోగలుగుతున్నావా? అది ఏమీ లేదు. ఇట్టంటగా నీకు అవసరమా? అది విస్తారంగా మాట్లాడి 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 దోషాన్ని తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు. ఆలోచన చేసుకుందరు గాక. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలగాలి. బైబిల్లో ఏమనుందంటే 4వ అధ్యాయం 29 చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం తీసారా? 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలిగేటట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాషలో మాట్లాడమాకండి. ఇక్కడికి వస్తేనేమో ఏమండి చేతులు ఎత్తుతుండ్రి, చప్పలు కొడుతూ ఉండ్రి, ఆత్మలో నింపబడుతుండ్రి, అన్య భాషలు మాట్లాడుతూ ఉండ్రి. ఇక్కడి నుంచి బయటికి పోయిన తర్వాత ఏ భాషలు వస్తున్నాయి? ఏమండి, ఇక్కడి నుంచి బయటికి పోయిన తర్వాత ఏ భాషలు వస్తున్నాయి? ఇంటి దగ్గర ఏ భాష మాట్లాడుతున్నావు? అక్కడ కూడా ఇక్కడ మాట్లాడే భాష మాట్లాడితే బాగుంటుంది కదా. అక్కడికి పోయి ఏ భాష మాట్లాడుతున్నావు? మీ అన్నని లేదా మీ తమ్ముడిని లేదా మీ అక్కని లేదా ఏమండి మీ వారిని ఏ భాష మాట్లాడుతున్నావు? ఆ మాట చూడండి. దుర్భాష ఏది మీ నోట రాని మాకండి. మాట్లాడే భాష ఏది?
ఆలోచన చేసుకుందురుగాక. మనం మాట్లాడితే చేతనైతే, నేను అనేది చేతగాంది వదిలేసాను, చేతనైతే నువ్వు మాట్లాడితే క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడు, లేకపోతే వదిలేయి. నీకు చేత కదా, మౌనంగా ఉండు. నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? మాట్లాడాలి కాబట్టి ఎందుకు మాట్లాడతావు? నీకు అవసరమా? ఆలోచన చేయండి. కొంతమంది ఉంటారు, నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఏదో ఒకటి మాట్లాడబ్బా, మౌనంగా ఉంటావే అంటారు కొంతమంది. వాళ్ళు మాట్లాడమల్ల నువ్వు మాట్లాడతావా? ఎవరో మాట్లాడమని మాట్లాడతావా? మాట్లాడితే ఏమవుతుంది? మీరు బైబిల్లో ఇంకో మాట చూపిస్తాను చూడండి. సామెతలు 13:3 చూడండి. సామెతలు 13:3. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము వచ్చునా తెచ్చుకొనునా? అంటే అర్థం ఏంటి? అది ఎక్కడో దారిలో పోతా ఉంది. ఏది? నాశనం, నాశనం, నాశనం. వాడి పేరు నాశనం. వాడు దారిలో పోతా ఉంటే వాడు నువ్వేం చేస్తున్నావు? తెచ్చుకుంటున్నావు, ఇంట్లోకి తెచ్చుకుంటా ఉన్నావు. అది నీకు సంబంధించిన సరుకు కాదు, వాడు నీకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆ అనుభవం నీకు సంబంధించింది కాదు. దారిలో పోతా ఉన్నాడు, అరే ఒరే నాశనం ఎట్రా రమ్మంటావా? ఎక్కడికి? ఇంట్లోకి రా అని పిలుచుకుంటా ఉన్నావు, తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. దేన్ని బట్టి? దేన్ని బట్టి చెప్పండి. తన నోరు కాపాడుకొనివాడు తన్ను కాపాడుకొనును. ఊరు కొనక మాట్లాడేవాడు. ఊరుకో అని అంటే ఎందుకు ఊరుకోవాలి? నువ్వు ఊరుకోమంటే ఊరుకుంటానా? నాకు నోరు లేదా? అరే ఊరుకో అంటే ఊరుకోను. ఊరుకోక మాట్లాడు. ఊరుకొనక మాట్లాడి 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 ఏమండి నాశనాన్ని తెచ్చుకుంటా ఉన్నారంట. ఒకవేళ అలా చేసావేమో, నువ్వు మనసు మార్చుకోగలిగితే నా ప్రభు నాశనాన్ని నిర్మూలం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, మీరు అన్నా కష్టపడుతున్నామన్నా నాశనం అయిపోతా ఉందన్నా, ప్రయాసపడతా ఉన్నామన్నా నాశనం అయిపోతా ఉందన్నా, పాడైపోతా ఉందన్నా అనే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. దానికి కారణం ఏంటో గుర్తిరుగు. నువ్వేం చేయాలి తెలిసినా? కాస్త ఊరుకోవడం నేర్చుకో, మౌనంగా ఉండడం నేర్చుకో. ఊరుకోకుండా నువ్వు మాట్లాడమాక, ఊరుకో. కాస్త మౌనం వహించు, మౌనంగా ఉండు. ఊరుకోకుండా మాట్లాడి మాట్లాడి మాట్లాడి. మీరు చూడండి బైబిల్లో హిజ్కియా రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు శత్రు దేశపు రాజు సన్హెరీబు అనే వ్యక్తి దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి తన దగ్గర ఉన్న ఓ వ్యక్తిని దగ్గరకు పంపాడు. వాడు వచ్చినవాడు ఏమన్నా తెలుసుకొని గ్రహించి ఏమన్నా మాట్లాడతాడంటే అలా మాట్లాడడంలే. ఆ దేశం మీదకి యుద్ధానికి పోయా, వాళ్ళు ఎవరన్నా కాపాడారా వాళ్ళని? ఈ దేశం మీదకి యుద్ధానికి పోయా, వాళ్ళ దేవతలు వాళ్ళకి సంబంధించిన ఎవరన్నా కాపాడారా? మీ దేశం మీద కూడా యుద్ధానికి వచ్చా, నా చేతిలోంచి ఎవరు తప్పించలేరు, జాగ్రత్త. ఎవరు తప్పించలేరు. ఎవరు తప్పించలేరు అని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నాడు ఒకడు అంటాడు, అయ్యా మాకు ఆ భాష వచ్చు, ఆ భాషలో మాట్లాడు, మేము గ్రహిస్తాం, మేము తెలుసుకుంటాం అని అంటే, లేదు లేదు అందరికీ తెలిసేదట మాట్లాడతా, అందరికీ వినబడేదట మాట్లాడతా అని మాట్లాడి మాట్లాడి వాగి 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 జ్ఞానం లేకుండా మాట్లాడి తెలివి తక్కువగా మాట్లాడి ఆ తర్వాత ఏమైంది ఆలోచన దేవుని బిడ్డలారా? ఒకే రాత్రి ఒక్క దూతను దేవుడు పంపాడు.
185,000 మంది సైన్యం నేలన పడ్డారు. రక్తపు టేరులై పారింది. ఒకే రాత్రి ఒక్క దేవదూతను దేవుడు పంపితే 185,000 మంది సైన్యం పాడైపోయింది, నాశనం అయిపోయింది. అది దేశానికి క్షేమమా, లాభమా, నష్టమా? ఆలోచన చేయండి. 185,000 మంది సైన్యం ఒక్క రాత్రిలోనే చనిపోయారంటే అది దేశానికి క్షేమమా? అది దేశానికి మేలా? ఎంత నష్టం గమనించండి, ఎంత ప్రయోజనము లేనిదో గమనించండి. అంత మాత్రమే కాదు, వీడు మాట్లాడిచ్చినోడు ఒక రోజున గుళ్ళకి పోయి దండం పెట్టుకుంటా ఉన్నాడంట. వాడికి సంబంధించిన దేవత దండం పెట్టుకుంటా ఉన్నాడంట. దండం పెట్టుకుంటా ఉంటే వీడు కన్న పిల్లలు, కుమారులు వచ్చి అతన్ని పొడిచి చంపేసి వెళ్ళిపోయారు. కన్న తండ్రిని కన్న కుమారులే చంపి వెళ్ళిపోయారు. తన దేశానికి నాశనం తెచ్చిపెట్టుకున్నాడు, తనకి నాశనం తెచ్చిపెట్టుకున్నాడు. కారణం ఏంటి? ప్రగల్భాలు పలికి మాట్లాడి బ్రేకు బెల్లు లేకుండా మాట్లాడి, నోటికి వచ్చిందంతా మాట్లాడి, దేవుడు ఎవరో తెలుసుకోకుండా, దేవుడు కానిది ఎవరో తెలుసుకోకుండా ఏమండి అందరినీ మాట్లాడినట్టు మాట్లాడి జీవితం పాడు చేసుకున్నాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. దాని ద్వారా అతనికి ఏమైనా ప్రయోజనం కలిగింది? ఆలోచన చేయండి. సరే, వాళ్ళు ఏమన్నా నష్టపోయారా? హిజ్కియా నష్టపోయాడా? ఆ రాజ్యం ఏమన్నా నష్టపోయిందా? వాళ్ళకేం నష్టం కలగల. పోయేటప్పుడు చెప్పాడు, హిజ్కియా పోయేటప్పుడు చెప్పాడు, జ్ఞానంగా చెప్పాడు, మీరు అడిగి పోతే నోరు తెరవద్దు, వాడు ఏమైనా మాట్లాడండి, మీరు మాట్లాడమాకండి. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట చెప్పి పంపించాడో. చూడండి, ఆ మాట గమనించండి, చదవండి. 36 యెషయా పుస్తకం 36 రెఫరెన్స్ చెప్పండి. రెఫరెన్స్ నాకు గుర్తులేదు, చెప్పండి. 36 21 చూడండి. అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఏం చేశారంట? చెప్పరామండి. వీళ్ళు కూడా మాట్లాడారా? జగడం పెట్టుకున్నారా? కొట్లాడ పెట్టుకున్నారా? దేవుని బిడ్డలకు ఉండాల్సింది అదండి. కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉంటే కుటుంబం పరిపాలన చేసే వ్యక్తికి ఉండాల్సింది అది ఉండాలి. ఎదుటివాడు ఏమైనా మాట్లాడి మీరు ప్రత్యుత్తరం ఇయ్యొద్దు అని అంటే అంతే, దర్శాలు అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. మాట్లాడొద్దు అన్నాడు అంతే, మాట్లాడడంలే, ఊరుకున్నారంట. మీ దేశాన్ని నాశనం చేసేస్తాం, ఆ దేశం మీదకి పోయి నాశనం చేసాం, ఇక్కడ పోయి నాశనం చేసాం, మిమ్మల్ని నాశనం చేస్తాం. ఎవరు నమ్ముకున్నారా మీరు? ఆ రోజున అక్కడ బలు చెల్లించవద్దు, ఇక్కడ బలి చెల్లించమన్నాడే ఆ యెహోవానే కదా మీరు నమ్ముకున్నది. మీరు నమ్ముకున్న ఆశ్రయం ఏ పాటిది? నా చేతుల్లోంచి రక్షించగలదా, కాపాడగలదా అని ప్రగల్భాలు పలికాడు. నోటికొచ్చేట్టుగా మాట్లాడాడు, జ్ఞానం లేకుండా మాట్లాడాడు. ఆ రాజుగారు చూడండి ఏం చెప్పి పంపించాడో, మీరు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవద్దు, ఏం మాట్లాడొద్దు అంటే అలాగే ఓరకునిరి. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అందరికీ దయచేయును గాక. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, మాట్లాడాలనుకున్నప్పుడు నోటిండా నీళ్ళు పోసుకోండి, అప్పుడు మాట్లాడండి. నోటిండా నీళ్ళు పోసుకొని అప్పుడు మాట్లాడండి, అప్పుడు తగదగపోండి. నోటిండా నీళ్ళు పోసుకొని. హల్లెలూయా.
ఎప్పుడు గమనించిన ప్రియ దేవుని బిడ్డలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దుర్భాషలు మనం మాట్లాడకూడదు. అవసరాన్ని బట్టి మనకు చేతనైతే క్షేమాభివృద్ధికరమైన మాటలే మనం మాట్లాడుదుముగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం గమనించండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మాట్లాడకూడదు. ఇవి మీకు తగవు. ఏ రోజుల్లో చెప్పాడు ఈ మాటలు? మొదటి శతాబ్దములోనే పౌలు గారు మాట్లాడారు. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి స్వభావాలు కలిగిన మనుషులు ఉన్నారు. ప్రసంగి పుస్తకం మనం చూస్తే గతములో జరిగేదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగేదే రాబోయే రోజు జరిగేది, అంతకంటే కొత్తదేం జరగదు. ఆ రోజుల్లో చేశారు, ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో బూతులు ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా బూతులు. ఆ రోజుల్లో పోకిరి మాటలు మాట్లాడి ఈ రోజుల్లో పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో సరస్వక్తులు ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా సరస్వక్తులు ఉన్నాయి. అందుకని ఆయన అంటాడు, ఇవి మనకే తగవు, ఇవి మీకు తగవు, పరిశుద్ధులకు తగింది కాదు, దేవునిని నమ్మి నడిపించబడుతూ ఉన్న వారికే తగినవి కావు. ఆ మాటలు మీరు మాట్లాడకూడదు. మాట్లాడేదానికి కాస్త ఓపిక కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఎందుకంటే విస్తారంగా వినమని. నోర్లు కూడా 2 ఇచ్చాడా? నోర్లు కూడా 2 ఇస్తే ఇంకెట్టుండేదో. ఒక నోరుకే ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు కదా, ఒక నోరుకే ఆ వీధిలో ఉండలేకపోతూ ఉన్నారు, ఒక నోరుకే ఏమన్నా ఆ లొకాలిటీ ఉంటుంది, ఆ గ్రామం నీ నోట్లు నోరు పెట్టి ఎవరికి ఎవరలేకపోతావు. నాకు 2 ఇచ్చుంటే చెప్పండి, రెండు నోర్లు పెట్టున్నారు అనుకో, అప్పుడు ఎట్లా ఉండేది? ఇక అమ్మా అయ్యా అన్న కూడా ఆ మాటలు కూడా మాట్లాడేది కదా. ఇప్పుడే కష్టమైపోతుంది, ఇంకప్పుడు అసలు కష్టమయ్యేది. అందుకనే దేవుడు ఒకే నోరు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే వినేదానికి ఆత్రపడు, మాట్లాడేదానికి నిదానించు. వినేదానికి వేగిరిపడు, మాట్లాడేదానికి కాస్త నిదానించు. మాట్లాడేదానికి కాస్త ఓపిక కలిగి ఉండు. వాళ్ళు మాట్లాడారని నువ్వు మాట్లాడడం, ఏమండి వారు ఏదో అన్నారని మీరు మాట్లాడడం, అలా జరిగితే అక్కడ జగడాలు, కొట్లాట్లు, తన్నుకోవడాలు, గుద్దుకోవడాలు, ఆ తర్వాత కేసులు పెట్టుకోవడాలు, కోర్టుల చుట్టూ తిరగడాలు జరిగిపోతుంది. అంతకంటే ఏం జరగదు. మీరు మౌనంగా ఉండండి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు చూడండి, మోషే ఎన్నిసార్లు చెప్పని, అరే మీరు మౌనంగా ఉండండి, మీరు ఊరకుండి దేవుడు కలుగు చేసే రక్షణ చూడండి అని అంటే, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? అక్కడ సమాధుల తోట కూడా ఉంది కదా, అక్కడ లేదని ఎక్కడికి తీసుకొచ్చావా? ఇక్కడ చంపేస్తావా? మా జ్ఞాపకాలు కూడా లేకుండా చేస్తావా? అరే ఊరకుండండ్రా. ఇప్పుడు చూసిన ఐగుప్తులు మీరు ఇక మీదట చూడరు, మౌనంగా ఉండండి అని అంటే ససేమిరా. పెట్టిందంతా తింటానే ఉంటారు. ఏమండి, దేవుని కార్యాలు కళ్ళతో చూస్తూనే ఉంటారు, జీవితంలో అనుభవిస్తూనే ఉంటారు. అయినా సనగడం గొనగడం నోటికొచ్చుటగా మాట్లాడమే. చూడండి, ఆ తరము వారిలో 2 తప్ప కనానులో ప్రవేశించింది. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యంలో
ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. దేవుడు అంటాడు, మీరు నా చెవిలో చెప్పారే అదే చేస్తా. ఆ సందర్భంలో చెప్పిన మాట అది. మీరు నా చెవిలో చెప్పారే ఏమని? మేము చేస్తాం, మేము చేస్తాం, మేము చేస్తాం, మేము చేస్తాం, మేము ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అన్నారే, అదే చేస్తా. మీరు ప్రవేశించరు, కణాలు ప్రవేశించరు. చూడండి ఎంత ఆ ఘోరమైన పరిస్థితులు ఆ రోజుల్లో వాళ్ళు కొని తెచ్చుకున్నారు. గమనించండి, నాశనం తెచ్చుకున్నారంట వాళ్ళు. తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు, ఊరు కొనక మాట్లాడేవాడు నాశనాన్ని తెచ్చుకుంటాడంట. ఊరుకోమన్నప్పుడు ఊరుకోవచ్చు కదా, జరిగేది చూడవచ్చు కదా, అవునా కదండి? నోరు మూసుకోమని నోరు మూసుకోవచ్చు కదా. నువ్వు నమ్మింది దేవుణ్ణి కదా, దేవుని విశ్వసించినప్పుడు ఆయన నోరు మూసుకుంటే ఆయన కార్యాలు చేస్తాడు కదా. నువ్వు సమాధానంగా ఉంటావు కదా. సమాధానం కోల్పోతావా? అసమాధానం తెచ్చిపెట్టుకుంటావా? ప్రభు ఆశ ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉండాలని. హల్లెలూయా. నువ్వు సమాధానకరమైన జీవితం జీవించాలని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మాట్లాడేదానికి మనం ఓపిక కలిగి ఉండాలి. మాట్లాడేది నిదానించగలగాలి, ఓపిక ఉండాలి. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆయన నా మహిమార్థమై కృప దయచేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఎప్పటి వరకు చెప్పండి? చూడండి, రాకడకి ఓపికకి ఎంత సంబంధం ఉందో గమనించండి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడెవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. వ్యవసాయకుడు తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. అది జరిగిన టప్పటికి విలువైన భూఫలం వస్తుంది. దానికోసం ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడు. ఓపిక ఉంటాడు. వ్యవసాయం చేసేవాళ్ళని చూడండి, కావాలంటే ఇది అయిపోయిన తర్వాత, ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత తొలకరి వర్షం కోసం చూస్తాడు. ఎప్పుడైతే పడుతుందో పడిన వెంటనే పొలాలు దున్నుతాడు. దున్నిన తర్వాత వరి నాటుతాడు, లేదా వాళ్ళకి అవసరమైన గింజలు ఉంటాయా అవి వేస్తారు, నాటుతారు, చల్లుతారు. ఆ పొలంలో నాటబడిన తర్వాత, ఆ వరి నాటిన తర్వాత ఏమండి రేయింబవళ్ళు పోతూ ఉంటాడు. పగలనక రాత్రనక ఆ పొలం దగ్గరికి పోతాడు, చూసుకుంటూ ఉంటాడు. నీళ్ళున్నాయా లేవా, తెగులు పట్టిందా, దీనికి ఏం మందు కొట్టాలి, ఏంటి పరిస్థితి అని మొత్తం ఆలోచన చేసుకుంటాడు. తెలియకపోతే తెలుసుకుంటాడు, ఎవరైనా తీసుకుపోతాడు. ఇదిగో నా పొలం చూడు ఇట్లా అయిపోయింది, నేను కష్టపడి దాన్ని కాచుకుంటా ఉన్నాను, ఇలా ఉంది, దీనికి ఏం చేయాలి అంటాడు. ఆలోచన అడుగుతాడు, ఆలోచన ప్రకారం చేస్తాడు. మళ్ళా అది పచ్చబడలేదనుకో, మళ్ళీ ఎర్రబారిందనుకో, దానికి అవసరం మందు కొడుతూ ఉంటాడు. ఎంత కాచుకుంటూ ఉంటాడు, కాపాడుకుంటూ ఉంటాడు. అది పెరిగి పెద్దదైన తర్వాత అందులోంచి వెన్ను ఊడుతుంది.